ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనము పరలోక న్యాయస్థానం గురించి ధ్యానించుకుందాం. మన దేవుడు ప్రేమగల తండ్రి మాత్రమే కాదు, నీతిమంతుడైన న్యాయాధిపతి కూడా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. సింహాసనములు ఏర్పాటు చేయబడ్డవి, ప్రాచీన దినముల కలవాడు కూర్చుండెను, గ్రంథములు తెరవబడ్డవి. ఇది న్యాయస్థానము యొక్క దృశ్యము. దేవుడు సింహాసనం మీద కూర్చుని తీర్పిస్తున్నాడు. గ్రంథములు తెరవబడుతున్నాయి. మన జీవితాలు ఆయనకి స్పష్టముగా తెలిసినవి. 139వ కీర్తన 16వ వచనము, నా దినములన్నీయు నీ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మన జీవితానికి దేవుని వద్ద ఒక దివ్య రికార్డు ఉందండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నింద మోపే అపవాది ఎవరండి? అక్యూజర్ ఆఫ్ ద బ్రెత్రన్, ఆరోపణకర్త. శుభవార్త ఏంటంటే యేసయ్య మన న్యాయవాది. మన మీద ఆరోపణ వచ్చినప్పుడు యేసుని రక్తం మన తరపున మాట్లాడుతుంది. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము, మనము పాపము చేసిన ఎడల నీతిమంతుడని యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. జీసస్ ఈస్ అవర్ అడ్వకేట్. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మనపై ఉన్న రుణపత్రాన్ని యేసుక్రీస్తు సిలువ పైన తొలగించాడు. హల్లెలూయా. మరి మన అధికారం ఏంటి? మనం దేవుని పిల్లలను ప్రకటించినప్పుడు మనం నిబంధనలోకి ప్రవేశిస్తాం. వెన్ వి డిక్లేర్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, వి ఎంటర్ ఇన్ టు బ్లడ్ కవినెంట్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తుందంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకం మీద బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకం మీద విప్పబడినని నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము భూమి మీద విశ్వాసంతో పలికిన మాటకు స్పందిస్తుంది. హల్లెలూయా. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము, కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. లోబడుట వలన అధికారం వస్తుంది. అథారిటీ ఫ్లోస్ ఫ్రమ్ సబ్మిషన్. హల్లెలూయా. మనం యోబు గ్రంథంలో చూస్తాము, అపవాది యోబు మీద ఆరోపణలు చేశాడు, కానీ యోబు చివరికి 2 ఆశీర్వాదాన్ని పొందాడు. హల్లెలూయా. సో న్యాయాధిపతి మన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆరోపణ చేసేది అపవాది, మన న్యాయవాది యేసయ్య. మనము నిబంధనలో ఉన్న పిల్లలం. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కోవెనెంట్. సో ప్రియులారా, ఈ రోజున మీరు భయపడవద్దు. మనం ఇది వ్రాయబడి ఉన్నది అని విశ్వాసంతో పలికినప్పుడు పరలోకం స్పందిస్తుంది. ఇట్ ఈస్ రిటన్. ఎలా అయితే యేసయ్య చెప్పాడో ఇట్ ఈస్ రిటన్ అని మనం అన్నప్పుడు పరలోకం స్పందిస్తుందండి. హల్లెలూయా. న్యాయస్థానం మనకు వ్యతిరేకంగా లేదు, మన కోసం పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు,